హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం హార్స్లీ హిల్స్కి. సో ఈరోజు ముఖ్యంగా అక్కడ ఉన్న హోటల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో హోటల్ చూశాక హోటల్ గురించి మాట్లాడుకుందాం. సో ఎందుకంటే మాలాగా ఎవరు కష్టపడకూడదని బాగా హైలైట్ చేసి చెప్పాలనుకుంటున్నాను. సో ప్రోగ్రామ్ ఏంటంటే, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో ఉండి ఉండి విసుగు పుడుతుంది. ఎక్కడికి అంటే తను లాంగ్ జర్నీస్ చేయలేదు. సో షార్ట్గా ఉన్న ప్లేసెస్ మాత్రం వెళ్ళగలుగుతుంది. అందువల్ల ఇది ప్లాన్ చేశారు, హార్స్లీ హిల్స్. సో బెంగళూరు నుంచి మీరు అటు వచ్చేయండి, మేము నెల్లూరు నుంచి అటు వచ్చేస్తామన్నారు. కాకపోతే ఫైనల్గా మేము కూడా నెల్లూరుకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది, ఒక చిన్న కారణం వల్ల. సో అందువల్ల మేము కూడా నెల్లూరుకి వెళ్ళి అత్తమ్మని అమ్మని అంతని కలిసాం. మళ్ళీ రిటర్న్లో ఒకసారి అట్లా వచ్చేసి ఒక 2 to 3 hours స్పెండ్ చేసి వెళ్ళిపోదామని వచ్చాం. సో రోడ్ చూడండి ఎలా ఉందో, అన్నీ బెండ్లుగా ఉంది, పైన హిల్ ఎక్కే రోడ్ అంతా కూడా. సో నేను అంతగా షూట్ చేయలేదు అది. సో రిటర్న్ జర్నీలో అది షూట్ చేద్దాం. తర్వాత ఏంటంటే, మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. యాక్చువల్గా మేము ఉండి ఒక 1 hour స్పెండ్ చేసి రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. కాకపోతే ఇక లేట్ అయిపోయిందని అక్కడే ఉండాల్సి వచ్చింది. రూమ్స్ అయితే బుక్ చేసేసాం, కానీ మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. సో మెయిన్ ఏంటంటే, ఆ రూమ్స్ గురించి చెప్పాలంటే హాలిడే హోమ్స్. సో హాలిడే హోమ్స్ ఏంటంటే, యాక్చువల్గా రివ్యూస్ చూసి మేము బుక్ చేసి ఉండాల్సింది. రివ్యూస్ చూడకుండా ఎవరో ఫ్రెండ్, ప్రణవ్కు ఫ్రెండ్ ఉన్నాడు, సో తను రెఫర్ చేస్తే బుక్ చేసేసామన్నమాట. సో వాళ్ళు మొత్తం పేమెంట్ కట్టమన్నప్పుడే మాకు డౌట్ వచ్చింది. సో నార్మల్గా ఏంటంటే 50% అడ్వాన్స్ తీసుకుంటారు, లేదంటే టోకెన్ అడ్వాన్స్ అలా తీసుకుంటారు. కానీ మొత్తం ఇప్పుడు వాళ్ళు 2 days, మేము 1 dayకి బుక్ చేసాం. టోటల్ 2 rooms బుక్ చేసాం. అవంతా కూడా మొత్తం ఒకేసారి పే చేసేయాలని చెప్పారు. ఎందుకంటే వీకెండ్ సార్ రూమ్స్ ఉండవు, అట్లా ఇట్లా చెప్పారు. మేము నిజమేనేమో, ఎందుకంటే అక్కడ హోటల్స్ చాలా తక్కువ ఉన్నాయి, దొరకవేమో అని చెప్పేసి మేము మొత్తం కూడా పే చేసేసాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అంత హైప్ చేశారు, కానీ హోటల్స్ రూమ్స్ దొరకవు అట్లా ఇట్లా అని చెప్పి. కానీ అలా ఏం లేదు, ఫ్రీగానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఆ హోటల్కి వెళ్ళాకే తెలిసింది మనం చాలా మోసపోయామని చెప్పి. చాలా ఎక్స్పెన్సివ్, బట్ సాటిస్ఫాక్షన్ లేదు. సో మొత్తానికి రూమ్కి వెళ్ళాక ఒక్కొక్క ఐటమ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఎంజాయ్ చేద్దాం రండి. సూపర్ లొకేషన్ అన్నమాట. మొత్తానికి ఇక్కడ నుంచి దూకితే చచ్చిపోమంట. తల్లో వెళ్తే ఇక్కడ రోడ్డు మీద కూర్చు కింద పడకపోతాం. నువ్వు జాగ్రత్త, నువ్వు ఈ పక్క పెట్టుకో, పుణ్యం ఉంటుంది. ఇప్పుడు మనం హార్స్లీ హిల్స్ పైకి వచ్చేదారిలో ఒక దగ్గర ఆపినాం, ఎందుకంటే మా పిన్ని వాళ్ళు ఇంకా రాలేదు, లేట్ చేస్తున్నారు. అసలు 5th gear లేదు, 60లో తోలుతున్నారు అనమాట. రోల్స్ రాయిస్ కదా, మెల్లగా రావాలి. దారిలో వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాను. నిజంగా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. ఇక్కడ మేము వచ్చింది లేట్ అయిపోయింది, లేకపోతే ఒక 4:35 అట్లా కానీ వచ్చి ఉంటే సూపర్గా ఉండేది అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా వ్యూ చూస్తూ ఒక కప్పు కాఫీ తాగుతుంటే ఇంకా బాగుంటుంది. ఈసారి వచ్చేది ఫ్లాస్క్ తీసుకుని అన్నీ మోసుకొని వస్తాం. బ్యూటిఫుల్గా ఉందన్నమాట, ఫుల్ గాలి. నేరా చేస్తున్నావు? ఏం చేస్తాం, కూర్చోన్నాం. ఫుల్ జర్నీ అనమాట, బాగా టైర్డ్ అయిపోయాం. మోస్ట్లీ మార్నింగ్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాం. సో పూజ అయితే మా సిస్టర్ వాళ్ళతో వస్తూ ఉంది. ఏంటంటే పాపం పూజకి నాకు కోల్డ్ కాఫ్ అన్నీ వచ్చేసింది. తర్వాత మళ్ళీ రెస్ట్లెస్, నిద్ర లేకపోవడం, ఇవన్నీ అలసట. కాకపోతే మా సిస్టర్ వాళ్ళకి మాట ఇచ్చాం కాబట్టి ఒక 1 hour అన్నా స్పెండ్ చేసి వద్దామని హార్స్లీ హిల్స్కి అయితే బయలుదేరాం. సో మొత్తానికి ప్రణవ్ అయితే వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రణవ్ ఆల్రెడీ 2 to 3 times వచ్చున్నాడు ఇక్కడికి. కాకపోతే వాడు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ రిటర్న్ అయిపోయారు. అందువల్ల అక్కడ హోటల్స్ గురించి అంత పెద్ద తెలియదు అనమాట. రిషే, గోవా జరిపినావా? చల్లగా ఉంది, పోయి ఏసీ రూములు తీశారు, మామూలు రూములు తీసుకోండి పోయింది. గోవా వచ్చేసింది కదా, గోవా వచ్చేసలా. తెలుగుడుతుంది ఇద్దరుగా. మా
బుడ్డోడు అయితే గోవా గోవా అనుకుంటున్నాడు. సో గోవాకి వెళ్తున్నాం అని, వాడికి గోవా అంటే ఇష్టం అనమాట. సో అందువల్ల గోవాకి వెళ్తున్నాం అని చెప్పి తీసుకొచ్చింది. రిషి వచ్చి గోవాలో ఉయ్యాలు అవుతున్నాడు. చిన్నగా ఊపు, మేము కళ్ళు తిరుగుతాయంట. ఏంది? అరే ఇదేంద్రా ఈ బెడ్షీట్ ఎట్టున్నాయా? 4,000 రూమ్ తీసుకొని ఒక బెడ్కి 1000 రూపాయలు తీసుకొని, ఒక బెడ్కి 1000 రూపాయలు తీసుకొని ఇక్కడ కూడా డస్ట్ క్లీన్ చేయాలి. ఇక్కడ ఎందుకు కాదు, మనలాగా ఎవరు సఫర్ అవ్వకూడదు కదా. ఇక్కడికి వచ్చి వేరే దానిలో మంచి జ్యూస్ బుక్ చేసుకుంటారు. మా చెల్లి పెట్టద్దంటుంది. రిషి ఈ హోటల్ బాగుందా నీకు? ఈ రూమ్ బాగుందా? ఎక్కడికి వచ్చావు నువ్వు ఇప్పుడు? ఏముందాడా? బూజుందా? ఒరే నీకు చూడరా, బూజు కాదురా అదే, అది బూజు కాదురా నాయన. సరే గోవా వచ్చాను, ఎలా ఉంది గోవా? బాగుందా? మీ బెడ్రూమ్లో పడుకున్నట్టుందా? మీ గోవా లాగా ఉందా? మీకు కూడా గోవా ఉందా? మా పాప నోటీస్ చేసింది. ఎవరైనా ఆర్స్లీ హిల్స్ లో రూమ్ బుక్ చేసుకోవాలంటే దయచేసి హాలిడే హోమ్స్ లో మాత్రం అస్సలు బుక్ చేసుకోవద్దు. నేను గొడవ పడిన తర్వాత వచ్చి బెడ్షీట్లు మార్చారు. ఇక్కడ చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి, రివ్యూస్ మొత్తం బ్యాడ్గా ఉన్నాయి. కానీ మేము రివ్యూస్ చూడకుండా వెళ్ళినందుకు మాదే తప్పు అనిపించింది. బెడ్షీట్లు ఏంటంటే ఇప్పుడు ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు మార్చట్లేదు. సో ఆ స్టెయిన్స్ అలానే ఉన్నాయి. తర్వాత ఏంటంటే మనము కెటిల్ ఇచ్చారు కదా, కెటిల్లో కాక్రోచెస్ ఉన్నాయి. బై మిస్టేక్ మనం ఏమైనా హాట్ వాటర్ పెట్టుకున్నామంటే ఇంకా కాక్రోచెస్ వాటరే మనం తాగాలి. తర్వాత టాయిలెట్లు కనీసం సీట్ కవర్ కూడా లేదు. సోప్ కానీ లో మెయింటెనెన్స్ అనమాట. లో మెయింటెనెన్స్, అసలు మెయింటెనెన్సే లేదని చెప్పాలి. సో మేము అడిగితే కూడా మీ ఓనర్ నెంబర్ ఇవ్వండి మాట్లాడతామంటే కూడా వాళ్ళు అస్సలు, అంటే మనం మొత్తం పే చేసిస్తాం కదా, ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్లు మాట్లాడుతున్నారు. సో ఒక ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ గురించి రివ్యూ పెడదామని చూస్తే మొత్తం అన్నీ కూడా ఒక్కటి కూడా పాజిటివ్ రివ్యూ లేదు, అన్నీ కూడా బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు అయినా కూడా సట్ట చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్గా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎలాగో 1 day 2 days కాబట్టి ఖచ్చితంగా ముందే పే చేసేస్తాం కాబట్టి ఇంకా తప్పదు అన్నట్లు ఇక్కడే ఉంటారు. తర్వాత ఏంటంటే ఏది కూడా ఒక్కటి కూడా మెయింటెనెన్స్ బాగాలేదు. తర్వాత ఏంటంటే హాట్ వాటర్ అని చెప్పారు, బాత్రూమ్స్ హాట్ వాటర్ రావట్లేదు. సో ఈవినింగ్ ఏంటంటే ఆర్స్లీ హిల్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం చలిగా ఉంటుంది, ఎందుకంటే కొండ మీద కాబట్టి కొంచెం చలిగా ఉంటుంది. సో మొత్తానికి హాట్ వాటర్ అయితే రాలేదు. అదేంటి అంటే చూస్తాం అన్నారు కానీ రాలేదు. లాస్ట్కి ఇంకొక రూమ్లో, అంటే 2 rooms తీసుకున్నాం కదా, ఇంకొక రూమ్లో సన్నగా వస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఎలాగోలా అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఇక రెస్టారెంట్ లేదు వాళ్ళకి. సో పక్కనే ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. సో దీని పేరైతే నాకు తెలీదు, అసలు ఫుడ్ బాగాలేదు ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ డే లంచ్కి వేరే హోటల్కి వెళ్ళాం. సో అది హోటల్ పేరు తెలుసుకొని మీకు చెప్తాను. సో అదైతే ఎక్సలెంట్గా ఉండింది. ఈ హోటల్ అయితే అస్సలు బాగాలేదన్నమాట. సో మొత్తానికి లంచ్ చేసుకొని వచ్చేసాం. బిల్ అయితే వాసిపోయింది, ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. సో నెక్స్ట్ ప్లేసెస్ అన్ని నెక్స్ట్ డే మొత్తం అన్నీ తిరిగాం. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.